హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుజాత టైలరింగ్ ఛానల్. ఈ ఛానల్లో ట్రెండింగ్లో ఉండే మోడల్ అనమాట హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఈ మోడల్ చాలా బాగుంటుంది, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోలోకి వెళ్దామా. ఫస్ట్ అయితే మనం హ్యాండ్ కటింగ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా హ్యాండ్ కటింగ్ చేసుకున్న తర్వాత ఇలాగా ఇదే సైజులో పేపర్ క్యాన్వాస్ తీసుకోండి. హ్యాండ్ మనకి ఎడల్పు ఎంత అయితే ఉందో అంతే విధంగా ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న పేపర్ క్యాన్వాస్ని ఫోల్డింగ్ పై పెట్టుకుని ఇలాగ హ్యాండ్ కటింగ్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా ఉండేలా చూసుకుని ఎడ్జి వారా మార్క్ చేసుకోండి. ఇంతవరకు ఈ చివరిలో ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఈ పై భాగంలో కూడా ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న ఈ భాగాన్ని పేపర్ క్యాన్వాస్ని పై నుండి కిందకి 2 అంగుళాలు ఉండేలా హైట్ నుండి కిందకి 2 అంగుళాలకి మార్క్ చేసుకోండి. హ్యాండ్ హైట్ నుండి 2 అంగుళాలకి ఇలా మార్క్ చేసుకుని ఈ చివరిలో 1 ఇంచు ఉండేలా చూసుకుని మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ భాగాన్ని ఇలాగే ఈ చివరిలో కూడా 1 ఇంచు చూసుకుని 2 భాగాలని కలుపుకుని లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ 2 అంగుళాలకి మార్క్ చేస్తాం కదా, ఇక్కడ ఒక 1 ఇంచు మార్క్ చేసుకోండి. ఇలా సైడ్కి ఇలా 1 ఇంచు మార్క్ చేసుకుని ఇక్కడ కార్నర్ ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకుని ఇక్కడ ఈ లైన్ పై 1.5 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇలా మార్కింగ్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి ఈ ఆకారం వస్తుంది. ఈ భాగాన్ని మనం కటింగ్ చేసుకుందాం. ఈ కటింగ్ చేసుకున్న పీస్ని నార్మల్గా మనం వేరే డిజైన్కి పొడవు క్లాత్ తీసుకోవాలి. ఆ క్లాత్ పై పెట్టుకుని ఐరన్ చేసుకోండి. ఈ విధంగా షైనింగ్ ఉన్న భాగం కింద వైపుకు ఉండేలా చూసుకోవాలి, క్లాత్ వైపుకి రావాలన్నమాట. అలా అయితే నీట్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక పేపర్ క్యాన్వాస్ని తీసుకొని మళ్ళీ హ్యాండ్ని ఇలా తీసుకోండి. ఇలా పేపర్ క్యాన్వాస్ని ఫోల్డింగ్ చేసి వీడియోలో చూపించే విధంగా చిన్న సైజు పేపర్ క్యాన్వాస్ తీసుకోండి, సరిపోతుంది. ఫోల్డింగ్ ఇలా పెట్టుకోండి, కరెక్ట్గా ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకుని స్ట్రైట్గా లైన్ కటింగ్ చేసుకున్న తర్వాత కింద నుండి 4 అంగుళాలకి మార్క్ చేసుకోండి. ఇలా సైడ్కి 2 అంగుళాలకి మార్క్ చేసుకోండి. ఇలా ఈ మార్కింగ్ని ఇలాగా నెక్ ఆకారంలో ఉండేలా రౌండ్గా ఇలా డ్రాప్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు 1 ఇంచ్ ఎగస్ట్రా ఉండేలా ఈ లైన్ దగ్గర నుండి నేను వీడియోలో చెప్పే విధంగా లైన్ డ్రా చేసుకోండి. ఇలా లైన్ డ్రా చేసుకుని ఇప్పుడు ఈ భాగాన్ని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ ముందు మన నెక్ ఆకారంలో కటింగ్ చేసుకోవాలి ఇక్కడ, ఓకేనా. ఇప్పుడు ఈ భాగాన్ని ఈ రెండింటిని కలిపి హ్యాండ్ పై పెట్టి ఇలా పేపర్ క్యాన్వాస్ని ఐరన్ చేసుకోండి. ముందు ఇచ్చిన కటింగ్ ఈ కటింగ్ రెండింటిని కూడా పేపర్ క్యాన్వాస్పై పెట్టుకొని ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇలా 2 హ్యాండ్స్ని అంటే లైనింగ్ మెయిన్ పీస్ని కలిపి ఇలా పేపర్ క్యాన్వాస్పై స్టిచ్చింగ్ పడకుండా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా పీస్ని కటింగ్ చేసుకోండి. ఇక్కడ చిన్న చిన్నగా కుట్టు దాటకుండా టక్స్ ఇచ్చుకోండి. తర్వాత ఇలాగా ఫోల్డింగ్ని ఇలా రివర్స్ చేసుకోండి. ఇలా మనం ముందే స్టిచ్ చేసిన భాగం లోపలికి వెళ్తుంది, ఇలా పైకి నీట్గా వస్తుంది. ఇక్కడ ఎడ్జి వారా స్టిచ్ చేసుకోండి. ఇలా రౌండ్ మొత్తం అంతా ఒకేలా వచ్చేలా ఎడ్జి వారా రావాలి కుట్టు, అలా వచ్చేలా చూసుకోండి. తర్వాత ఈ చివరిలో ఇలాగ ఫోల్డింగ్ చేసుకోండి. ఫోల్డింగ్ చేసుకుని చిన్న కుట్టు వేయాలి. పాదమంచు ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం కింద భాగంలో ఉన్న బెల్ట్ ఆకారంలో ఉన్న డిజైన్ని స్టిచ్ చేద్దాం. ఇక్కడ పేపర్ క్యాన్వాస్పై పడకుండా స్టిచ్చింగ్ సైడ్ ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేయాలి. తర్వాత డోరీ థ్రెడ్ ఇలాగా 2.5 పొడవు తీసుకుని ఇలాగ పీస్ని ఇలాగ ఫోల్డింగ్ పెట్టి సెంటర్లో పెట్టి స్టిచ్ చేయాలి. ఇటు సైడు కూడా సేమ్ పేపర్ క్యాన్వాస్పై పడకుండానే స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా పీస్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పీస్ని కటింగ్ చేసిన తర్వాత ఖర్చు భాగం ఉంది కదా, ఈ ఖర్చు భాగం దగ్గరకల్లా చిన్న చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా చిన్న చిన్నగా టక్స్ ఇచ్చుకుంటే మనకి ఇక్కడ ఫోల్డింగ్ రివర్స్ చేసేటప్పుడు చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇలాగా ఫోల్డింగ్ని ఇలా తీసుకోండి. ఈ చివరిలో ఇలా సరి చేసుకోండి. ఇలా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఈ పై భాగంలో కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా తీసుకోవాలి.
ఇలా తీసుకున్న తర్వాతనే ఎడ్జి వారా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఎడ్జి వారా స్టిచ్ చేసుకొని చాలా అందంగా ఉంటుందండి హ్యాండ్ డిజైన్. ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. తర్వాత కింద భాగంలో ఉన్న పేపర్ క్యాన్వాస్పై ఇలాగా ఫోల్డింగ్ పెట్టి ఎక్స్ట్రా ఫోల్డింగ్ ఇలా ఫోల్డింగ్ చేసుకుని బెల్ట్ ఆకారంలో వచ్చేలా పైన ఎడ్జి ఆరా స్టిచ్ చేసుకోండి. ఇలా ఇక్కడ ఫోల్డింగ్ కరెక్ట్గా ఉండాలి. కింద భాగంలో నుడతలు లేకుండా కరెక్ట్గా ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ రౌండ్కి వస్తుంది. ఇక్కడ మనం పైపింగ్ కూడా చేసుకోవచ్చు వేరే క్లాత్తో. నేనైతే ఇక్కడ సేమ్ క్లాత్ ఇలాగే ఉండాలని ఇలా డిజైన్ చేశాను. తర్వాత ఇక్కడ హ్యాండ్ రౌండ్లో ఇలా పెట్టుకొని చివరిలో ఒక కుట్టేసుకోండి. ఇలా ఇంతవరకు కుట్టేసిన తర్వాత ఇక్కడ కటింగ్ చేసుకుని పైన ఇక్కడ పైనుండి ఒక కుట్టు ఇలాగా ఎడ్జి వారా వేసుకుంటూ హ్యాండ్ పైన ఇలా సెంటర్కి వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఇక్కడ కూడా ఇలాగే బాక్స్ ఆకారంలో రావాలి. ఇలా బాక్స్ ఆకారంలో ఉండేలా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఈ చివరి ఎడ్జి వారా చివరికి ఇలా వచ్చేయాలి. తర్వాత ఇక్కడ కింద కుట్టేసుకుని ఈ సైడ్ కూడా కుట్టేసుకుంటే హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా రెడీ అవుతుంది. అలాగే ఇప్పుడు చిన్న సో బటన్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు హ్యాండ్ పై పెట్టడానికి ఇలా సో బటన్స్కి ఇలా క్లాత్ ఒక బటన్ తీసుకోండి, షర్ట్ బటన్. ఇలా తీసుకుని ఈ బటన్ని ఇలాగ రౌండ్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకోండి. కదలకుండా క్లాత్ని నార్మల్ సూట్తో వీడియోలో చూపించే విధంగా స్టిచ్ చేసుకోండి. ఇలా కుట్టి వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ మనం ఫోల్డింగ్ దగ్గరికి పెట్టాం కదా, ఈ క్లాత్ని కటింగ్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసిన ఈ విధంగానే మనం 2, 3 తయారు చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ 3 తయారు చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ రింగ్ ఆకారంలో ఉన్న దగ్గర ఒకటి స్టిచ్ చేయండి. హ్యాండ్ పై పెట్టి స్టిచ్ చేయండి. వీడియోలో చూపించే విధంగా కదలకుండా బటను, అలాగే క్లాత్ బయటకు రాకుండా వేస్ట్ క్లాత్ బయటకు రాకుండా రౌండ్గా ఉండేలా చూసుకుని స్టిచ్ చేసుకోవాలి. నార్మల్ సూత్తోనే స్టిచ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇలాగే స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత కింద భాగానికి సూదిని తీసి ముడి వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ సెకండ్ బటన్ని ఇలాగ మార్క్ చేసుకుని చిన్న చిన్నగా ఈ మార్కింగ్ పైన పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇలాగే సేమ్ నార్మల్ సూత్తోనే ఇక్కడ బటన్ ఆకారం నీట్గా ఉండేలా చూసుకుంటూ రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ వేస్ట్ క్లాత్ బయటకు రాకుండా చూసుకుంటూ స్టిచ్ చేసుకుంటే మనకి ఈ విధంగా రెడీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.